హాయ్! వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ ఆఫ్ తెలుగమ్మ ఇన్ ముంబై. రీసెంట్‌గా మేమైతే త్రిమందిర్ విజిట్ చేసాము. ఇంకా అక్కడైతే స్టోర్ ఉంటది. అక్కడ అమ్ము, నేను షాప్ చేస్తున్నాము. అమ్ముకి నచ్చిన స్నాక్స్ అన్నీ ఇంకా తీసుకుంటున్నాము. తనకి నచ్చినవన్నీ బాస్కెట్‌లో తనే వేసుకుంటుంది. ఇంకా వీళ్ళకైతే స్కూల్ స్టార్ట్ అయినాయి కదా! ఇంకెప్పుడైనా కొంచెం స్నాక్స్ అవి వేయడానికి ఉంటాయని చెప్పి నేనైతే షాప్ చేస్తున్నా. ఇంకా ఇక్కడ చాలా బావుంటాయి అంబా ప్రొడక్ట్స్. మాకు రెగ్యులర్‌గా వస్తూ ఉంటాం ఈ మందిర్‌కి. ముంబైలో చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. పీస్‌ఫుల్‌గా ఉంటది. కిడ్స్‌తో అయ్యి వస్తాము. వీళ్ళకి స్నాక్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇంకా నేనైతే కొన్ని షాప్ చేస్తున్నాను. అమ్ము వాళ్ళకైతే నేను షర్బత్, ఇంకా పాన్ చాక్లెట్స్ అంటాం మేము. పాన్ చాక్లెట్స్ అంటాము. దాని నేమ్ కూడా సరిగ్గా గుర్తులేదు. బట్ మేము పాన్ చాక్లెట్స్ అంటాం. అదే డైజెషన్‌కి అయ్యి బావుంటాయి. ఇంకా అవైతే తీసుకుంటున్నాము. ఇంకా ఏమైనా స్పెషల్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి చూస్తున్నాము. ఇంక ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! ఇవే చాక్లెట్స్ డైజెషన్‌కి అయ్యి బావుంటది. మౌత్ ఫ్రెషనర్‌గా కూడా చాలా బావుంటాయి ఇవి. నాకు చాలా ఇష్టము. మా కిడ్స్ అయితే ఇంకెక్కువ తింటూనే ఉంటారు ఇవి. నేను ఇలా షాప్ చేస్తున్నాను నేను అమ్ముకి. ఇంకా ఇక్కడ అచార్స్ అవి కూడా ఉన్నాయి. పికిల్స్, మ్యాంగో పికిల్స్. బట్ మన పికిల్స్‌లా అయితే ఉండవు. మన ఆంధ్ర పికిల్స్ అయితే అసలు చెప్పక్కర్లేదు. చాలా బావుంటాయి. ఇంకా అలా అయితే ఉండవు. బట్ బానే ఉంటాయి. ఇంకా నేను అమ్ము వాళ్ళకి షర్బత్ అయ్యి చేయడానికైతే రోజ్ సిరప్ తీసుకుంటున్నా. మా జేకే అయితే వద్దన్నారు. బట్ నేను ఇంటికొచ్చాక ఒక 2 టైమ్స్ అయినా చేసుంటాను ఇప్పటికొచ్చి. తనే ఫస్ట్ తాగారు. అంత బావుంది సిరప్పు. తనిదే ఫస్ట్ టైమ్ హోమ్‌మేడ్ సిరప్ అయితే అది షర్బత్ అయితే తాగడం అంట. ఇంకా నేనైతే చూపిస్తున్నాను తనకి ఇది తీసుకుంటా అని. తనైతే వద్దన్నారు. బట్ నేనైతే తీసుకున్నా. ఇంకా ఫైనల్‌గా మా వాళ్ళైతే బిల్లింగ్ వేయించుతున్నారు. రెగ్యులర్‌గా నేనే వేయించుతా. ఇంక సరే నేను వీడియో క్యాప్చర్ చేస్తా. నువ్వే వేయించు బిల్ అని అన్నా మా హస్బెండ్‌ని. ఇంకా ఇక్కడ మా అమ్ము అయితే ఎవరో చాక్లెట్ ఇచ్చారంట చూపిస్తుంది. ఇప్పుడు నేను కాకరా తీసుకున్నాను అక్కడ త్రిమందిర్‌లో. ఆ రెసిపీ అయితే మీకు షేర్ చేస్తాను. ఇక్కడ ప్యాకింగ్ చూసారా చాలా హైజీనిక్‌గా చేశారు. ఇది హాఫ్ కేజీ అయితే కాకర పాపడి టైప్‌లో ఉంటది. పాపడ్ టైప్‌లో. సో, అదైతే నేను చూపిస్తున్నా. హాఫ్ కిలో 85 రూపీస్ అయితే ఉన్నది. చాలా హైజీనిక్‌గా అయితే ఎయిర్ టైట్ ప్యాక్‌లో చేశారు వాళ్ళు. ఇంకా నేను ఓపెన్ చేసి ఆ రెసిపీకి కావాల్సినవి ఏంటంటే టమాటోస్, ఆనియన్స్, ఇంకా కీరా, బెల్ పెప్పర్, ఇంకా మనకి కిడ్స్ నార్మల్‌గా అయితే వెజ్జీస్ తినరు కదా వాళ్ళు. ఇలా అయితే తింటారు. సో, అలా ఎప్పుడైనా మీరు ట్రై చేయండి. మా కిడ్స్‌కి అయితే నేను చేస్తున్నాను. చాలా బాగుంది రెసిపీ అయితే. ఎండింగ్ దాకా చూడండి. ఇంకా నేను ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకున్నా. యాక్చువల్‌గా గ్రీన్ చట్నీ అవి కూడా వేసుకోవచ్చు. బట్ నేను వేయలే. మా కిడ్స్ అంత ఇష్టపడరు. సో, ఆనియన్స్, టమాటోసు, బెల్ పెప్పర్ అయితే వేసాను. రెడ్ బెల్ పెప్పర్. అంతేకాకుండా కొంచెం కీరా అయితే కట్ చేసి వేసాను. బావుంటది కదా అని. తర్వాత ఇంకా లైట్‌గా కొంచెం కారం, సాల్టు, చిల్లీ పౌడర్, గరం మసాలా అయితే వేసా. హోమ్‌మేడ్ మసాలాయే వేసా. బయటవేమీ యూజ్ చేయట్లేదు నేను. ఇంకా అలా అయితే లైట్‌గా కొంచెం సాల్ట్ అయితే స్ప్రింకిల్ చేసుకున్నా. మనం ఇంకా పెద్దవాళ్ళు తింటే కొంచెం స్పైసీగా కావాలంటే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇలా అయితే నేను రెసిపీ ప్రిపేర్ చేశాను. చాలా యమ్మీగా ఉంది అసలు. ఇంకా ఎప్పుడైనా మనము ఈవినింగ్స్ ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు అయితే తినొచ్చు. మనతో తీసుకెళ్ళొచ్చు కూడా ఇంకా. ఇక్కడైతే నేను కొంచెం సేవ్ అయ్యి స్ప్రెడ్ చేశాను పైన. ఇంకా మనము వెజ్జీస్ అయ్యి తీసుకెళ్ళి ట్రైన్‌లో ప్రిపేర్ చేసుకొని ఇన్‌స్టెంట్‌గా కూడా తినొచ్చు. నేను రీసెంట్‌గా నాసిక్ వెళ్ళినప్పుడు అయితే చూసాను అక్కడ. వాళ్ళు ట్రైన్‌లో తింటుంటే నాకు అదే అనిపించింది. వాళ్ళు 2 డేస్ జర్నీలో అయితే అలానే తింటారంట ఫుడ్డు. ఫైనల్‌గా రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోయింది కాకర. మా పవన్ అయితే తింటున్నాడు మసాలా కాకర. పవన్‌కైతే చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.